హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. దిస్ ఏ వండర్ఫుల్ ఈవెంట్. ఇప్పుడు రామ్ చరణ్ అభిమానులకు సంబంధించినంత వరకు, లేదా తెలుగు సినిమా నుంచి ఉత్తరాది వరకు, నార్త్ బాలీవుడ్ వరకు వెళ్ళి వరల్డ్ వైడ్ అంతా కూడా సినీ గోయర్స్ కానీ సినీ అభిమానులు కానీ ఉర్రూ తొలగించి రెచ్చగొట్టి రేకెత్తించిన ఒక అద్భుతమైన ఇన్సిడెంట్ నిన్న పెద్ది టీజర్ రిలీజ్ అవ్వడం అనేది. ఎందుకంటే పెద్ది కోసం అంటే టైటిల్ అంటే మొన్న ఈ మధ్యనే అనౌన్స్ చేశారు కానీ, బట్ RC16గా ఇది అభిమానుల్లోని సినీ గోయర్స్లోని చాలా ఉత్కంఠను రేపుతూ వచ్చింది మొదటి నుంచి. ఎందుకంటే RC16 ఎట్లా ఉంటుందని. కానీ ఈ మధ్య వచ్చిన గేమ్ చేంజర్ కొంతవరకు రామ్ చరణ్ అభిమానుల్ని అంటే ఓటీటీలో చాలా బాగా ఎక్సైటింగ్గా పెర్ఫామ్ అవుతుంది కానీ, బట్ థియేట్రికల్గా రామ్ చరణ్ అభిమానులు కొంతవరకు నిరాశపడ్డారు ఆ సినిమాతోని. ఆ నిరాశ నుంచి ఒక్కసారిగా ఒక పెళ్ళుబికిన ఆనందం అంటామే, అలాంటి ఒక ఆనందం, ఎక్సైట్మెంటు, అసలు బౌండ్లెస్ డిలైట్ అంటే అవధి లేని ఆనందం, ఇవన్నీ కూడా నిన్న రామ్ చరణ్ అభిమానులు మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కూడా చాలా గొప్పగా ఎంజాయ్ చేశారు, ఎక్స్పీరియన్స్ చేశారని చెప్పాలి. ఎందుకంటే ఆ గ్లిమ్స్లో ఉన్న ఆ ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది మామూలుగా లేదు. అంటే రామ్ చరణ్ బ్యాట్ పట్టుకుని వచ్చి కొట్టడం అండ్ దాన్ని ల్యాండ్ మీదే ఆ గ్రిప్ని సెట్ చేసుకుని గ్రౌండ్ మీద కొట్టి ఒక్క ముందుకి ఫార్వర్డ్ వచ్చి ఆ షాట్ కొట్టడం అన్నది ఎక్స్ట్రాడినరీ షాట్. యూట్యూబ్లో అయితే చాలా గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్లు కొట్టిన షాట్లు కంపేర్ చేసి పోస్ట్ చేస్తున్నారు అభిమానులు చాలామంది. అది చాలా అంటే ఎలిగెంట్ షాట్ అనమాట. బ్రిలియంట్ షాట్ కొట్టాడు రామ్ చరణ్. అంటే దానికి కొంతవరకు క్రికెట్ ప్రాక్టీసు, ఆ గేమ్లో కొంతవరకు ప్రవేశం ఉండాలి, క్రికెట్ ఆడే అలవాటు ఉండాలి, ఉంటే తప్పితే అలాంటి షాట్ కొట్టడం రావడం అంత యాక్షన్ కోసం, యాక్ట్ చేయడం కోసం కెమెరా ముందు కొట్టడం అన్నది చాలా కష్టం. రామ్ చరణ్కి క్రికెట్ గేమ్తో టచ్ ఉన్నది అన్నది ఆ ఒక్క షాటే మనకి చెప్తుంది. అండ్ ఆ షాటే కాకుండా ప్రతి ఫ్రేమ్లోని ప్రతి షాట్లోని అందులో గ్లిమ్స్లో ఉన్న దానిలో రామ్ చరణ్ చాలా ఇమోషనల్గా ఒక బద్దలవబోతున్న ఒక అగ్నిపర్వతంలాగా, ఒక వాల్కనోలాగా కనిపించడం అన్నది ఆ గ్లిమ్స్కి చాలా గొప్ప అట్రాక్షన్ పట్టుకొచ్చింది అనమాట. బుచ్చిబాబు సనా చాలా దాని గురించి ఆ పాత్రని బాగా సానబట్టాడు, ఆ కథను బాగా సానబట్టాడు అన్నది మనకి ఆ చిన్న తక్కువ డ్యూరేషన్లో వాళ్ళు ప్రజెంట్ చేసిన ఫ్రేమ్స్ కానీ ఆ కంటెంట్ కానీ బ్రహ్మాండంగా ఎక్స్ప్లోడ్ అయ్యి ఒక ఎక్స్ప్లోజన్ని క్రియేట్ చేసిందని చెప్పాలి. ఎందుకంటే అన్ని మిలియన్స్ అండ్ మిలియన్స్ వ్యూ రావడం అన్నది ఇదే మొదటిసారి. అదే అసలు మొట్టమొదటి రికార్డ్ బ్రేక్ పెద్దికి సంబంధించినంత వరకు కూడా అన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూస్ రావడం అన్నది. అండ్ ఆల్ లాంగ్వేజెస్ రిలీజ్ అయిన గ్లిమ్స్ ఆల్ లాంగ్వేజెస్లో చాలా గొప్పగా ఒక అద్భుతమైన వేవ్ని క్రియేట్ చేసింది, క్రిపుల్స్ని క్రియేట్ చేసింది అని చెప్పడానికి ఏమాత్రం సంశయం చెక్కలేదు. దానికి మనం యూట్యూబ్ చెక్ చేసుకుంటే దానిలో వచ్చిన మిలియన్స్ ఆఫ్ వ్యూసే దానికి నిదర్శనంగా నిలబడతాయి. అండ్ రామ్ చరణ్ వరకు చెప్పాలంటే రామ్ చరణ్ చాలా పట్టుదలగా ఒకసారి ఆల్రెడీ రంగస్థలం అనే ఒక సినిమాలో రూరల్ బ్యాక్గ్రౌండ్లో చిట్టుబాబుగా యాక్ట్ చేసి చాలా గొప్ప పెద్ద హిట్ ఆ సినిమా. ఆ తర్వాత మధ్యలో సినిమాలు చేసినప్పటికీ కూడా ఇప్పుడు ఈ సినిమాకి ఆ రూరల్ బ్యాక్గ్రౌండ్ అన్నది ఆల్రెడీ ప్రూవ్డ్ బ్యాక్డ్రాప్ రామ్ చరణ్కి. అండ్ ఆ రగ్గడ్ అండ్ రఫ్ గెటప్ అవన్నీ కూడా ఇప్పుడు లేటెస్ట్ మోడర్న్ ట్రెండ్లో సినిమా హీరోలు అంటే మనం KGF నుంచి చూసుకుంటే కనుక హీరోలు రఫ్గా ఉండడం, లేకపోతే పుష్పలో అల్లు అర్జున్ ఆ విధంగా రగ్గడ్ అండ్ రఫ్ లుక్ ఉండడం అనేది దాన్ని ఆల్రెడీ రంగస్థలంలో రామ్ చరణ్ ఆల్రెడీ ప్రూవ్ చేసేసాడు ఆ గెటప్ని. కానీ ఆ ద్వారా వచ్చే పెర్ఫార్మెన్స్ని, ఆ రూరల్ ఏరియాలో ఉండే స్లాంగు, ఆ డైలెక్ట్ని గట్టిగా బుచ్చిబాబు సనా గురువు తను సుకుమార్ దాన్ని ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేశాడు. ఇప్పుడు దాన్ని అదే తోవని అనుకోనక్కర్లేదు. ఇప్పుడు ఉత్తరాంధ్ర భాషలో ఆ డైలెక్ట్ అవన్నీ ఉండడం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా ఇప్పుడు వస్తున్న ఈ సినిమా ఏంటంటే రామ్ చరణ్కి ఒక అగ్ని పరీక్షలాగా తను అంతే గొప్పగా దాన్ని బాగా సాధన చేసి డెడికేట్ అయ్యి కమిట్మెంట్తో చేశాడు. ఎందుకంటే తన తాలూకా కెరీరు ఫర్ ఎగ్జాంపుల్ RRR సినిమా తర్వాత వరల్డ్ వైడ్గా ఆయనకి
త్రిబుల్ ఆర్ తర్వాత హాలీవుడ్ ఆపర్చునిటీస్ వచ్చాయి, కానీ ఆన్ హ్యాండ్ ఉన్న ఇండియన్ ఫిల్మ్స్ కంప్లీట్ అయితే కానీ నేను చేయనని చెప్పి రామ్ చరణ్ వాళ్ళకి చెప్పడం జరిగింది. అండ్ ఈ ఫిల్మ్ ఇండియన్ ఫిల్మ్ అని ఎందుకన్నారంటే ఇప్పుడు ఈ సినిమా పెద్ది ఏ సినిమా అయితే వస్తుందో ఆ సినిమా 100% నేషనల్ వైడ్ని క్యాప్చర్ చేయడానికి అండ్ ఆ నేషనల్ వైడ్ స్ట్రగుల్ ఆ గేమ్ ద్వారా అంటే ఎవ్రీ ఇండియన్ కెన్ ఇమీడియట్లీ ఐడెంటిఫై హిమ్సెల్ఫ్, తన తాలూకా ఆ ఎగ్జిస్టెన్స్ని ఆ స్పోర్ట్స్ ద్వారా భారతీయుల్లో ప్రతి ఒక్కరు కూడా ఐడెంటిఫై అవ్వగలరు. కాబట్టి ఆ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ అన్నది బాగా కనెక్ట్ అయింది. దీనికి మనం రేపు రాబోయే రోజున అంటే 2026 మార్చి 27వ తారీఖున రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా రిలీజ్ అవుతున్నది అన్నది వాళ్ళు ఆల్రెడీ ప్రకటించడం జరిగింది, మైత్రి మూవీ మేకర్స్ అండ్ సుకుమార్ రైటింగ్స్. ఈ రెండు కలవడం అన్నదే ఇక్కడ చాలా గొప్ప కాంబినేషన్ అనమాట, చాలా ఎక్స్ప్లోజివ్ కాంబినేషన్ అది. మైత్రి మూవీ మేకర్స్ ఏం చేసినప్పటికీ కూడా చాలా హై లెవెల్లో చాలా 100% అది టార్గెట్ని కొట్టేసి సిక్సర్ కాదు అంతకన్నా పెద్ద షాట్ ఏదైనా ఉంటే కూడా ఆ షాట్ని కూడా వాళ్ళు స్కోర్ చేయగలిగేంత ఒక గొప్ప ఆల్రెడీ ఉన్న తక్కువ సంవత్సరాల్లోనే ఎక్కువ రికార్డ్స్ పెట్టుకున్నారు వాళ్ళు. అంటే తెలుగు సినిమా చరిత్రలోనే మొన్న ఎప్పుడో అల్లు అరవింద్ గారు స్టేజ్ మీద మాట్లాడుతూ ఇండియాలోనే ఇంతకన్నా పెద్ద బ్యానర్ ఇప్పుడు లేదని చెప్పి ఆయన చెప్పడం అన్నది చాలామందిని ఆశ్చర్యపరిచినప్పటికీ కూడా అది పూర్తిగా వాస్తవమైన విషయం అన్నది వాళ్ళు నిర్మించిన సినిమాలే ప్రూవ్ చేస్తాయి. ఇప్పుడు ఈ సినిమా కూడా అంటే రికార్డులు అంటూ ఇప్పటి వరకు ఏవైనా ఉంటే అంటే పెద్ద రికార్డులుగా మనం మాట్లాడుకుని ట్రేడ్ పరంగా ఎన్ని రికార్డులు క్రియేట్ అయ్యాయో ఎన్ని రికార్డులు రిజిస్టర్ అయ్యాయో అంటే నేషనల్ వైడ్గా ఎక్కువగా మన తెలుగు సినిమాలు సౌత్ నుంచి వెళ్ళిన సినిమాలే ఇవి నార్త్లో కూడా చాలా గొప్ప రికార్డ్స్ని క్రియేట్ చేస్తున్నాయి. అండ్ వరల్డ్ వైడ్ కంట్రీస్లో కూడా వేరెవర్ తెలుగు ఫిల్మ్ ఇస్ సీన్ ఆర్ ఫర్ దట్ మ్యాటర్ జపాను చైనా వాటిలో కూడా తెలుగు సినిమాలు సౌత్ సినిమాలు 70 నేటివ్ లాంగ్వేజెస్లోకి రిలీజ్ అయ్యి అక్కడ కూడా రికార్డులు క్రియేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సినిమా పెద్ది ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇన్ ది సెన్స్ నెక్స్ట్ ఇయర్ మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజుగా రిలీజ్ కాబోతూ రికార్డుల ఊచకోత కొయ్యబోతోంది అన్నదానికి ఒక నిదర్శనంగా ఒక సిగ్నేచర్గా వచ్చిన గ్లింప్స్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నదనమాట. ప్రతి డైలాగు దానిలో మీరు వినండి, ఒక డెడికేషను అంటే ఇప్పుడు కాకపోతే ఎప్పుడు సాధిస్తాం, ఈ సాధించడానికే పుట్టాము అన్న ఆ ప్రతి ఒక్క డైలాగ్ కూడా రామ్ చరణ్కి కెరీర్ పరంగా తను ఏం సాధించాలి, ఏం సాధించబోతున్నాడు, ఏం సాధించగలడు, లేదా తను ఏం సాధించాలో డైరెక్టర్గా బుచ్చిబాబు సానా ఏదైతే డిజైన్ చేశాడు ఇవన్నీ కూడా ఆ గ్లింప్స్లో ప్రతి డైలాగ్లోని కనిపిస్తున్నది. అండ్ రామ్ చరణ్ మూమెంట్స్ కనుక మీరు చూస్తే చాలా ఇమోషనల్గా ఎక్స్ప్లోజివ్గా ఉన్నాయి. బాంబు పేలడానికి సిద్ధంగా ఉన్నది అన్నట్టుగా మామూలు బాంబు కాదు ఇది, సినిమా న్యూక్లియర్ బాంబు పేలబోతోంది రేపు మార్చి 27వ తారీఖున. సో అభిమానులందరూ సిద్ధంగా ఉండొచ్చు. అండ్ అట్ ది వెరీ సేమ్ టైం జనరల్ ఆడియన్స్ కూడా ఈ కైండ్ ఆఫ్ బిగ్ క్యాన్వాస్ ఉన్న కథలు లేకపోతే డీపర్ ఇమోషన్ ఉన్న కథల్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఏ లాంగ్వేజ్ ఆడియన్స్ అయినప్పటికీ అనేది మనకి ఈ మధ్య రోజుల్లో చాలా సినిమాలు ప్రూవ్ చేసినాయి. ఇప్పుడు రామ్ చరణ్ ద్వారా రాబోతున్న ఈ పెద్ది అనే సినిమా 100% ఆల్ రికార్డ్స్ని ఏవైతే సెట్ అయి ఉన్నాయో ఆల్ రికార్డ్స్ని బ్రేక్ చేసే రేంజ్కి ఈ సినిమా రేపు రాబోతున్నది అన్నదానికి ఇప్పుడు పెద్ది అనే సినిమా తాలూకా గ్లింప్స్ ఏదైతే ఉందో ఆ గ్లింప్స్ 100% ప్రూవ్ చేసింది. అండ్ ప్రపంచం అంతా ఊగిపోతుంది అది చూసి. ఇప్పటి వరకు అసలు ఆ మైకల్ నుంచి ఆ మత్తులోంచి ఆ యుఫోరియా నుంచి జనాలు ఇంకా బయటకు రాలేదు. అంటే అంత గొప్పగా ప్రజెంట్ చేశారు రాబోతున్న ఒక కురుక్షేత్ర యుద్ధం ఎలా ఉండబోతోంది అన్నది జస్ట్ ఫ్యూ సెకండ్స్ రేదర్ ఆ విత్తులో ఆ డ్యూరేషన్లో అంత అద్భుతంగా ప్రజెంట్ చేశారండి. వీ షుడ్ కాంప్లిమెంట్ బుచ్చిబాబు సానా ఫర్ దట్ మ్యాటర్. అంత గొప్పగా డిజైన్ చేశాడు, వాళ్ళ అభిమానుల గుండెల్లో బాగా నాటుకునే విధంగా. అండ్ జనరల్ ఆడియన్స్ సినిమాలు ఏంటి అని అనుకున్న వాళ్ళు కూడా ఇది భలే ఉంది, ఈ రామ్ చరణ్ గెటప్ కానీ లేకపోతే రామ్ చరణ్ మూమెంట్లు ఆ డైలాగులు అవన్నీ కూడా ఒక లైఫ్ టైంని డిక్టేట్ చేసే కైండ్ ఆఫ్ డైలాగ్స్ అందులో ఉండడం అనేది కథాబలం ఉన్న ఒక క్యాన్వాస్లో హీరోకు ఉండే ఒక క్యారెక్టరైజేషను, ఆ దమ్ముని, ఆ నిడివిని, ఆ ఎత్తుని మనకి రిప్రజెంట్ చేసే విధంగా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కలగలిపి మనం కనుక చూస్తే కంపోజ్ చేసి అన్నిటినీ ఒక చోట కనుక ఏర్చి కూర్చితే రేపు ఈ సినిమా
100% రికార్డులు ఊచకోతని మొదలెట్టింది ఆల్రెడీ. రామ్ చరణ్ ఏదైతే బ్యాట్ పట్టుకుని ఫ్రంట్ ఫుట్ వచ్చి బ్యాట్ హ్యాండిల్ని గ్రౌండ్ మీదే సెట్ చేసుకుని వచ్చి కొట్టిన షాట్ ఎలాగైతే ఉందో అలాంటి షాటే ఈ సినిమా కూడా థియేటర్లు బయటకు వెళ్ళి బాల్స్ పడేంత రేంజ్లో బ్రహ్మాండంగా రేపు స్క్రీన్స్ని బద్దలు కొట్టబోతున్నది అన్నది ఇప్పటి వరకు అందరి తాలూకా ఒక ఫీలింగు, ఒక ఎరప్షన్ అనమాట, హార్ట్లోంచి వచ్చింది. ఊరికే జనరల్గా మిలియన్స్ వ్యూస్ ఇవన్నీ కూడా సమ్టైమ్స్ ది గెట్ మేనేజ్డ్, అవన్నీ కాదు. ఇది ఒరిజినల్ అనమాట, ఆర్గానిక్. 100% అందరిలోని ఒక రకమైన ఎక్స్ప్లోజన్ పట్టుకొచ్చింది ఈ సినిమా, ఈ గ్లింప్స్. సో లెట్ us కంగ్రాచులేట్ రామ్ చరణ్ గారు. ముందుగానే మార్చి 27 ఆయన బర్త్డే సందర్భంగా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది కాబట్టి ఈ ముందునే మనం ఆయనకి విజయాభినందనలు తెలియజేయచ్చు. అండ్ బుచ్చిబాబు సనా 100%, ఎందుకంటే తను ఉప్పెన సినిమా తర్వాత ఇప్పటివరకు సినిమాని హ్యాండిల్ చేయలేదు. ఇన్ని సంవత్సరాలు కూడా తను ఈ స్క్రిప్ట్ మీదే ఉన్నాడు, ఈ స్క్రిప్ట్ మీదే వర్క్ చేసుకున్నాడు. అండ్ సుకుమార్ రైటింగ్స్ కూడా ఈ నిర్మాణంలో ఒక భాగం కాబట్టి వాళ్ళ గురువు గారు సుకుమార్ తాలూకా సజెషన్స్ కానీ లేకపోతే మాడిఫికేషన్స్ కానీ హింట్లు కానీ 100% బుచ్చిబాబు సనా తీసుకుని ఉంటాడు. అండ్ డెఫినెట్గా దాంట్లో ఇన్వాల్వ్ అవుతాడు మన సుకుమార్ గారు, ఎందుకంటే ఆయన ఆల్రెడీ రంగస్థలం సినిమా చేశాడు, తర్వాత తను పుష్ప చేశాడు. కాబట్టి ఈ సినిమా అన్నిటికన్నా ఎలా గొప్పగా ఉండబోతోంది, ఎలా గొప్పగా ఉండాలి అన్న దాని మీద సుకుమార్ బ్రెయిన్ కూడా దీనిలోని షేర్ హోల్డరే. కాబట్టి ఇది అన్ని రకాలుగా. అండ్ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళకి మనం చెప్పనక్కర్లేదు, వాళ్ళు రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట ₹1,00,000 ఖర్చు పెట్టగలిగేంత గొప్ప స్తోమత, అన్ని విజయాలు కూడా బ్యాక్గ్రౌండ్లో ఉన్నాయి. కాబట్టి ఈ సినిమాకి అన్ని విధాల గొప్ప ప్రొటెక్షను. రామ్ చరణ్ జీవితంలో, నట జీవితంలో ఇది ఒక పెద్ద మైల్ స్టోన్, ఒక ల్యాండ్ మార్క్ కాబోతున్నది అనేది ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఒక ఐడియాగా మనం చెప్పుకోదగ్గ విషయం ఇది. వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.